హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫ్లేవర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం షీర్ కుర్మాని ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ పిస్తా, అలాగే 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, అలాగే 3 to 4 వరకు ఎండు ఖర్జూరాన్ని యాడ్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేయాలి. సోక్ చేసుకున్న వాటిని ఒక 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో బాదం ఉంటుంది, ఆ బాదం పైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. నేను వీడియోలో పీల్ చేస్తున్నట్టు మీరు కూడా బాదం పైన ఉన్న పొట్టుని అన్నిటినీ పీల్ చేసి పక్కకు పెట్టుకోండి. బాదం పైన పొట్టుని తీసేసాక డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎండు ఖర్జూర లోపల ఉన్న సీడ్ని తీసేసి వాటిని కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి, స్మాల్ పీసెస్ లాగా. ఇలా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని షీర్ కుర్మాలో యాడ్ చేయడం వల్ల షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాగే కాజు, బాదం, పిస్తా అన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి. గీ హీట్ అయ్యాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్తో పాటు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చిరోంజీని కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఈ చిరోంజీ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. షీర్ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్ వల్లనే షీర్ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక ఇందులోనే 1 కప్ వరకు సేమియాని యాడ్ చేయాలి. ఈ సేమియా మనం నార్మల్ సేమియా కాకుండా సన్నగా మార్కెట్లో దొరుకుతుంది. ఇది షీర్ కుర్మాకి వాడతారు. దీని వల్లనే చాలా టేస్ట్ ఉంటుంది. నార్మల్ సేమియా వాడితే షీర్ కుర్మా అంత టేస్ట్ ఏం బాగుండదు. ఇది వైట్లో ఉంటుంది, అలాగే ఈ కలర్లో కూడా దొరుకుతుంది. ఇది రోస్టెడ్ సేమియా అంటారు. వైట్ కలర్ది కూడా ఉంటుంది, అది వాడచ్చు, ఇది కూడా వాడచ్చు. వీటిని బాగా గీలో డ్రై ఫ్రూట్స్తో పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. గీలో బాగా రోస్ట్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలో తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. అదే బౌల్లో 2 కప్స్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిల్క్ని కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాలని బాయిల్ అవ్వనివ్వాలి. పాలు ఇలా లో ఫ్లేమ్లో బాయిల్ అవుతుంటే అందులో మనం 1/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే షుగర్తో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల షీర్ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మిల్క్ మేడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ని కొంచెం తక్కువనే యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మిల్క్ ఇలా బాయిల్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా, డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మిల్క్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే బాయిల్ అవ్వనివ్వాలి.
ఈ సేమియా తొందరనే కుక్ అవుతుంది మన మామూలు సేమియా కన్నా, ఎందుకంటే ఇది చాలా సన్నగా ఉంటుంది. ఇది ఓన్లీ షీర్ కుర్మాకే యూజ్ చేస్తారు కాబట్టి. అలాగే మనం నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, చిరోంజి ఇవన్నీ వేయడం వల్ల షీర్ కుర్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి షీర్ కుర్మా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది స్పెషల్ షీర్ కుర్మా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మీరు కూడా షీర్ కుర్మాని ఇలాగ ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలంగాణ ఫ్లేవర్స్.